చలి పుడుతుంది మంగమ్మ గారు. దుప్పటి కావాలంటే తప్పదు గంగా. అట్టానే మంగమ్మ గారు. కొంచెం గట్టిగా వద్దు. ఇంకాస్త గట్టిగా వద్దు. వెరీ గుడ్, బాగా వద్దావు. మంగమ్మ గారు దుప్పటి తెస్తానండి. తీసుకో. దుప్పటి లాంటిది, కాస్త చిరిగిందంతే. కానీ ఇవ్వడానికి ఇది తప్ప ఇంకేం లేదు చెల్లి. రాత్రంతా చెల్లిలో వణికి చావు. నా పక్కన పడుకుందాం అనుకున్నావా? అయ్యో అమ్మ గంగా, లేమ్మా, ఏంటి కింద పడుకున్నా? మంగ వద్దమ్మమ్మ. వద్దన్నావా? లేదమ్మా, నాకు మంచం మీద నిద్ర పట్టదు, కింద పడుకోవడం అలవాటు అని చెప్పింది, అందుకే. చాలే. వామ్మో, అంత పెంచావు ఎందుకు? ఏది ఇలా ఇవ్వు, అది రిమోట్. అయినా దుప్పటి ఇవ్వకుండా చిన్న టవల్ ఇచ్చావేంటే? దుప్పటి ఒకటే ఉందమ్మా. ఇది కొత్త టవల్ కదే, ఎలా జరిగింది? చంపుతా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నిన్ను హాల్లో పడుకోబెట్టి దీని బెడ్ మీద పడుకోబెడతా. జాగ్రత్త. అమ్మ గంగా, ఉండు. జరుగు జరుగు. పడుకోమ్మా, పడుకో. నేనెళ్ళి దుప్పటి తీసుకొస్తా. పడుకో. ఇంక పడుకోమ్మా. జాగ్రత్త. చీ గూడెం దానా, నా పక్కన పడుకుంటావా? రేపు చెప్తా నీ పని. అమ్మా అమ్మా, మామయ్య, అమ్మ ఇక్కడ. అక్క ఇంకా నిద్ర లేవన్నట్టుంది రాజేశ్వరి. అదిగో అదిగో చూడు, మీ అమ్మ వచ్చింది. నువ్వు మంచి చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి నేను చెప్పిన పనులన్నీ చకచకా చేసేసాయి. అట్టనే గుడ్ గుడ్. ఇదిగో ఇవి పట్టుకో.
ఇది కూడా పట్టుకో. ఆ, వెళ్ళు 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 వెళ్ళు. దేవుడా. అమ్మగారు నువ్వు తెచ్చావేంటి? ఈరోజు పని మనుషులు రాలేదమ్మగారు. నాకు చేతులున్నాయి, నా వస్తువులు నేను తెచ్చుకోగలను, అర్థమైందా? నేను ఎవరి సహాయం మీద ఆధారపడను. ఏంటి మళ్ళీ టవల్ తెచ్చావు? కాకా పడదామనా? ఏయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏమీ పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? బోనా, ఈరోజు గంగ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లేదు. అవును, నాకు అలాగే కనిపిస్తుంది. ఓ, పేపర్ కోసం వెళ్ళావా? అయినా ఈరోజు పేపర్ లేట్గా వచ్చిందేంటి? అసలు నిన్నెవరు పేపర్ తెమ్మన్నారు? ఇల్లంతా నీదే, ఇంట్లో పెత్తనమంతా నీదే అన్నట్టుగా అన్ని పనులు నువ్వే చేస్తున్నావేంటి? పాపం, నీ మీద అభిమానంతో చేస్తుంటే అలా నిష్ఠూరంగా మాట్లాడతావేంటి? నాకు ఎవరి అభిమానమో అక్కర్లేదు. ముఖ్యంగా దీని అభిమానం అస్సలు అవసరం లేదు. ఫ్యాన్ ఆఫ్ చేయి. ఏయ్, బుద్ధుందా నీకు? ఫ్యాన్ లేకుండా మమ్మీ ఎలా ఉంటుంది? వెళ్ళ. ఏయ్, ఫ్యాన్ గాలికి పేపర్ కదులుతోందని అలా చేసిందే, తప్పేంటి? నన్ను అడగకుండా ఏం చేసినా తప్పే. ఇదేంటి కిచెన్ లోకి వెళ్తుంది? కాఫీ ఇచ్చి మా అమ్మ మనసు దోచేద్దాం అనుకున్నావా? చెప్తా. ఏంటి గంగా వెతుకుతున్నా? చక్కెర కోసం మంగా. చక్కెర కావాలా? చక్కెర? నీకు చక్కెర కాదే, ఉప్పిస్తా, ఆగు. చక్కెర కావాలా గంగా? ఆ, ఇదిగో చక్కెర.
ఆహాహా పిట్ట కొంచెం కూతగనవంటే ఇదేనేమో. చూడు, నీకోసం కాఫీ పెట్టుకుని తీసుకొచ్చింది. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కరైనా నీకోసం పట్టించుకున్నారేమో చూడు. అదే నా డౌట్ కూడా. ఎవరికి లేని బాధ దీనికేంటా అని. అసలు పని మనిషి పనులన్నీ ఇదెందుకు చేస్తుంది? చెప్పానుగా, అభిమానం. పాపం అంత కష్టపడి తెచ్చినందుకైనా తీసుకోమ్మా. ఇలా ఇవ్వు. ఇది కాఫీయా? దీన్ని కాఫీ అంటారా? ఏమైందమ్మా? పంచదార బదులు ఉప్పేసింది. ఉప్పా? లేదమ్మా, నేను చక్కెర కలిపాను. షటప్! ఇందక్కడి నుంచి గమనిస్తున్నాను, చాలా ఓవర్ చేస్తున్నావు. నువ్వెన్ని చేసినా నా మనసు కరగదు, మారదు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసి నా కోపాన్ని ఇంకా పెంచుకో. ఛీ! పాపం చాలా కష్టపడ్డావు ఈరోజు, కానీ నీ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి నీ పని చూసుకో. నేను చక్కెర కలిపాను అమ్మమ్మ. కాలం కలిసి రానప్పుడు అమృతం కూడా విషంలా పనిచేస్తుందమ్మా. ప్రస్తుతం మన పరిస్థితి కూడా అంతే. ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో. నీ టైం మార్చడానికి ఏ దేవతో దిగొస్తే తప్ప మీ అమ్మ మనసు మారదు. అప్పటి వరకు ఎదురు చుట్టం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఊరుకోమ్మా, అమ్మ ముందు కదా. రా. నాతో పాటు నువ్వెందుకు డాన్స్ చేస్తున్నా? నువ్వేమైనా డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నావా? అవునక్క, అమ్మమ్మ నన్ను కూడా డాన్స్ నేర్చుకోమంది. ఏయ్, నన్ను అక్క అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఇంకోసారి నన్ను అలా పిలిచావో జాగ్రత్త. అలాగే మంగమ్మ గారు. ఏ ఉండు. ఏయ్, అదెందుకు నీతో డాన్స్ చేయకూడదే? ఈ ఇంట్లో నువ్వెంతో గంగ అంతే అని చెప్పానా? గంగ కూడా నీతో పాటు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. అక్కయ్య, ఈ పెద్దావిడేంటి ఇద్దరిని ఒకటే గూటికి చేరుస్తుంది? తేడా ఏమైనా జరుగుద్దేమో. మనం ఇక్కడున్నదే అట్టాంటిది జరగకుండా చూసుకోటానికి. నా బిడ్డే ఈ అంతఃపురానికి రాణి కావాలి. అమ్మమ్మ, దాన్ని నువ్వు ఎంత ఎంకరేజ్ చేసినా రేపు డాన్స్ కాంపిటీషన్ లో గెలిచేది నేనే. చూస్తూ ఉండు. అవును. ఏకంగా రావే, నాతో పాటు డాన్స్ చెయ్యి. ఇదిగో గంగా,
డాన్స్ ఇంత బాగా చేస్తుందంటే అది ఖచ్చితంగా మంగే. హ్యాట్స్ ఆఫ్. డాన్స్ ఎంత బాగా చేస్తున్నావో. నువ్వు సూపర్ రా నా బంగారం. మమ్మీ నువ్వు కూడా దాన్ని మెచ్చుకుంటావా? లేదు నాన్న, ఈ గంగ నీ డ్రెస్ లో ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యానంతే. దానికంటే నువ్వే బాగా డాన్స్ చేసావు. ఏ నువ్వెందుకు నా బిడ్డతో డాన్స్ చేస్తున్నావు? అసలు నీకు ఇక్కడేం పని? అది కదమ్మా, తను కూడా డాన్స్ కాంపిటీషన్ లో. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. గుడి బయటున్న బండరాయిని తెచ్చి దాన్ని గర్భగుడిలో పెడితే దాని పవిత్రత పెరుగుతుంది అనుకుంటున్నావా? మంగా, గెలుపనేది మన రక్తంలోనే ఉంది. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ప్రాక్టీస్ చేయి. థ్యాంక్ యూ మమ్మీ. ఏ గంగా, నిన్నెలా ఓడించాలో నాకు తెలుసు, రా. అంతా నువ్వన్నట్టుగానే జరుగుతుంది. ఎక్కడికి తిరిగే లేదు. మరి మా అక్క అంటే ఏమనుకుంటున్నావే? ఈ దొరసానెవరప్పా? చూస్తుంటే ఈ ఇంట వాళ్ళకి బాగా కావాల్సిన మనిషిలా ఉంది. హాయ్ రాజీ. రోహిణి, వాట్ ఏ సర్ప్రైజ్. ప్రాణ స్నేహితుల్లా ఉన్నట్టున్నారు. ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. ఎలా ఉన్నావు? యా ఫైన్. నువ్వు? వెరీ ఫైన్. రోహిణి, బాగున్నావా? నమస్తే ఆంటీ, నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఎప్పుడో నా పెళ్లికొచ్చావు, మళ్ళీ ఇప్పుడే రావడం. కనీసం ఒక ఫోన్ అయినా చేయాలనిపించలేదా నీకు? చా, నేనే ఫోన్ చేయాలా? నువ్వు చేయొచ్చు కదా. ఎప్పుడో కూతురు పుట్టినప్పుడు ఫోన్ చేసావు, మళ్ళీ తర్వాత ఫోనే లేదు. ఎక్కడే, పాప పుట్టిన దగ్గర నుంచి నా ప్రపంచమంతా తనే అయింది. తనతో ఉంటే అసలేమీ తెలీదనుకో. సరేలే, నీ కూతురు ఎక్కడా? నాకు చూడాలనుంది. అదిగో అక్క. వెయిట్ వెయిట్, వాళ్ళలో నీ కూతురెవరో నేనే కనిపెడతాను. కన్నతల్లే కూతుర్ని కనుక్కోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడొచ్చిన ఈ దొరసాన్ని ఎలా కనుక్కుంటుందో. కమాన్ రోహిణి, ఇప్పటి వరకు ఎలా ఉంటుందో చూడలేదు. మరి ఇప్పుడు నేను చెప్పకుండా నువ్వెలా చెప్తావు? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ లోనే పాసిబుల్ ఉంది. బేసిక్ గా నేను సైకియాట్రిస్ట్ ని కాబట్టి వాళ్ళిద్దరిలో నీ కూతురెవరో ఈజీగా చెప్పగలను. ప్రతి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల జీన్స్ వస్తాయి. కొంతమందికి తల్లుల జీన్స్ వస్తుంది, కొంతమందికి తండ్రుల జీన్స్ వస్తుంది.